బైబిల్లో ఏముందో అర్థం చేసుకునే జ్ఞానం లేక అది మతం అండి చదవకండి, వినకండి, మాకు చెప్పకండి. మతమా? ఎవడు చెప్పాడు మతం అని? సృష్టి కార్యక్రమాలన్నీ చెప్పే గ్రంథం మత గ్రంథమా? సూర్యుడు ఎలా పుట్టాడో, ఎలా పనిచేస్తున్నాడో, సూర్యుడిని ఎందుకు చేశాడో చెప్పే గ్రంథం మత గ్రంథమా? సూర్యుడు గురించి చెప్పింది, చంద్రుడి గురించి చెప్పింది, ఆకాశం గురించి చెప్పింది, నేల గురించి చెప్పింది, సముద్రాల గురించి చెప్పింది, చివరికి సముద్రాల్లో ఉన్న చేపల గురించి చెప్పింది, భూమి లోపల ఉన్న వాటి గురించి చెప్పింది. సర్వం నీ కళ్ళ ముందున్న సృష్టి గురించి సవివరంగా వివరించిన గ్రంథం మత పుస్తకం ఎందుకు అవుతుంది? మహాజ్ఞానానికి నిలువెత్తు నిదర్శనం కదండి బైబిల్ అనగానే. మహాజ్ఞానానికి నిలువెత్తు నిదర్శనం కళ్ళ ముందున్న బైబిల్, దానిని గుండెలపైన ఎత్తుకుని నెత్తి మీద పెట్టుకుని ఊరేగవలసిన వాడు అందులో ఉన్న మాటలు అందక బైబిల్ ఏ పుస్తకం అట? మతమా? అందని ద్రాక్ష పుల్లను అన్నట్టుగా బైబిల్లో ఏముందో మాకు తెలియదు కనుక అదొక మతం. స్వతహాగా మీరు బైబిల్ గొప్పతనం, యేసుక్రీస్తుల వారి గొప్పతనం, ఆయన చేసిన త్యాగం, ఆయన మనుషులను బాగు చేయడానికి ఆయన చెప్పిన మంచి మాటలు నమ్మి మన మనస్సును మార్చుకుని కదండి ఈరోజు ప్రభులో మనం జీవిస్తున్నాం. క్రైస్తవ్యం మార్గంలోకి వచ్చాం. సృష్టికర్తను చేరే మార్గంలోకి వస్తే మతం 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 కాదు. మంచి మనసుతో బైబిల్ చదువు. మనిషి నివ్వెరపోయే మాటలు, మనిషి జ్ఞానానికి అంతు చిక్కని సంగతులు బైబిల్లో నుంచి ముందుకు వస్తాయి.